మా నాయన ఆడపిల్లలే అన్నాడు. ఇద్దరు అక్కలకు పెళ్లి చేసిండు కానీ నా పెళ్లి కాకముందే మా నాయన చచ్చిపోయిండు. మా కన్నదమ్ములు లేరు. నా కాళ్ళు కడిగి కన్యదానం చేస్తే నాకు అయ్యలేడని నీకు బాబులు పోతానే విద్య విల 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 కొట్టుకొని అటువంటి చూడు ఎల్లయ్య ప్రాణం మొక్క తోడబుట్టిన అక్కాది కచ్చింది. అక్క సరోజనవ్వ నేను తమ్ముల వాసిన అక్కను వాసిన్నే అవ్వా. యాదవుల పెద్దిరా ఒరిగిపోయినట్టు నేను ఒరిగిపోతల్లా. నేను ఎనడానికి రాకపోయిననే సరోజనవ్వో. ఏడాదికి ఒకనాడు రాగిట్ల పండుగ తిన్నాడు. నాకు ముగ్గురన్నదమ్మురాని 3 రాగిట్లు పట్టుకొని నా ఇంటికి వచ్చినాడు. నాకు వచ్చిందని నేను ఎదురుగా ఉరి కట్టినాక కళకు నీళ్ళిచ్చునాకో కాళ్ళకు నీళ్ళిచ్చి కట్టబడిగి సుఖమడిగి నీ కడుపు కన్నం పెట్టే నేను అన్నడు పోతానమ్మా. అయ్యో అయ్యో తమ్ముడా రానా తమ్ముడా తమ్ముడా సంపాదిన తమ్ముడా తమ్ముడా భద్రయ్య పోతన్నా నీ తోడు వాసినా తమ్ముడా మీ నీడా వాసినా తమ్ముడా. ఓరి తమ్ములారా నా ముగ్గురు బిడ్డలు ఆడపిల్లలు రా తమ్ములారా. మీ బిడ్డలు మీకే కోరాలే, నా బిడ్డ మీకు తక్కువ రాలేదు రా తమ్ముడా. నా చిన్న బిడ్డ రేపటి కల్లా 2 పోల మీద కూకొని ఏడుస్తున్నాడు. ఎడవకే బిడ్డ వెన్నెలవ్వా. మీ బాబు చచ్చిపోతే మేము లేవాలి. నా బిడ్డ కాళ్ళు కడిగి మీరు కన్యదానం వేసి అల్లుడు చేతులు పెట్టి అల్లుడా మా అన్న చచ్చిపోయిండు. నా బిడ్డ వెన్నెలవ్వకు అయ్యలేడు. తోడబుట్టిన అన్నదమ్ములు లేరు అయ్యా. నా బిడ్డను కొట్టకు తిట్ట కానీ నా బిడ్డను అల్లుడు చేతులు పెట్టి కాళ్ళు మొక్కుంది. నీ అన్న మాకు తీరింది తమ్ములారా బిడ్డలారా. ఇవాళ ఎల్లయ్య ప్రాణం పోతే తండ్రి చచ్చిపోయినా మధురాలు తన బిడ్డలకు ఏర్పాటైతే ఆ చేతుల్లో పడి చేతుల్లో వదిలిపెట్టి కలుపు తాళవనగా పేరుతల కనుక గా ముగ్గురు బిడ్డలు గిద ఉరికొచ్చి ఎల్ల ఎంత పొడుగున్నాడో అంత పొడుగుతాడు. గా బిడ్డలు ఎడుతున్నాడు. బిడ్డల కన్నీరు తండ్రి ఎల్లయ్య మీద పడ్డనాడు. సత్రజీవి సరగ వందినాడా బిడ్డలుగా నాలేల లోకం మీద పేరు పక్కాది పేరు వందలు అంటారే అయ్యా. ఎందుకు కూడా తిన్నవేమంటే ఇద్దరు బిడ్డలు రైతోడ మనకు మన కొడుకు లేక తిన్నవే నున్నావు బామ్మ. దేవుడి ఎవరని మనమేమో చేద్దామమ్మ. చెక్క బొమ్మ ఎప్పటికే జయంతి కత్తి నీ ఓడిలో పెడుతున్నా. మట్టి బొమ్మ ఎప్పటికే మల్లలు కత్తి నీ చేతులు పెడుతున్నా బామ్మాయ్. అమ్మ కొడుకులు ఏ నీ వల్ల కాదు బామ్మ.
కొడుకు లెక్క చూసుకుందాం, ఈ బిడ్డనే బిడ్డ లెక్క చూసుకుందాం. రేపటి కాలం మన కర్మదక్కువై మనం కాలం వేసినాడు. ఈ బిడ్డలే పేడకు మాడుకొని ఎత్తరు కాళ్ళు కన్న కొడుకులకి మన దానం చేస్తారమ్మా. కొడుకులే వాళ్ళ మన అయ్యో మొగండి నేను ఇవరాక ఏడ్చినది ఎట్లా పెట్టాడు కదా ఈ పక్కమున్న కొడుకు. అందుకే అంటారు చేసుకున్న భర్త మంచోడైతే ఆడవాళ్ళ అమ్మగారు తోవే మర్చిపోతారు. ఎందుకో చేసుకున్న భర్త మంచోడైతే అక్కడ చేసుకున్న భర్త తాగిపోతాడో తిరిగిపోతాడో ఏగిలేత కొట్టిటోడో తిట్టినోడు అయితే ఏగిలేత ఆడది అమ్మగారు తొలగుతుంది. ఇటువంటి మొగోళ్ళు ఆడవాళ్ళ కనర్సలు బామరుతుంది. మొగల్ని పెంచాలి అక్కడ అతకంటే ఎక్కువైతే పెంచాలి. అతను బొత్తుల వాడు వాళ్ళ బొత్తుల వాడు చిన్న బొత్తులు పెద్ద బొత్తులు నాదా. అందుకే అంటారు నాదా ఊపిరి దిగబడితే ప్రాణం పోదు పొద్దువు కది రాదా. భార్య భర్తలు కలిసి తిరుపతి తీరంగము ఆనంది మానంది కంచి కావేరి తుంగభద్రవాడ భార్య భర్తలు నాగు పనులు గాడి పనులు వరి పనులు ఎండి బంగారమైన ఆనాడు మాత్రం భార్య భర్త ఆనాడు ఆయన మీరు ఉంటుంది. ఆనాడు భార్య భర్త సై సై మేడారము నువ్వు నా పిల్లలు అనుకుంటా మైసా సై సై మేడారము జగరా
దాని దాదని దావే అదిగో వాళ్ళది కచ్చిగా వేరేమా కావేరి తుంగభద్ర యమలవాడ బ్రహ్మంగారు భార్య భరతులు చూడు అడవిలోకెళ్ళి వత్తంటే ఊరు లేచిపోయింది గుడి మీరిపోయిందే అమ్మా నా పేరు శ్రీకాంత్. అది ఇంటికాడు ఇక్కడేం పేరు? ఇక్కడ సుందరసేన మనిషి బంటి వాళ్ళంటే కూడా కానీ మందు బాడీ చెప్తారు నీ బాడీ చెప్తారు ఎలా బాడుకో అయ్యో నా పిల్లలు అనుకుంటానండి. ఇక్కడ ఇక్కడ గంట మంది పిల్లలు నా చాలా మా అక్క పోషిగా పేరే పోసి కానీ చూడు ఇక్కడ వేసు పిల్ల బాగా గుర్తే దేడి దిమాగి మనిషి ఇటువంటి మొగోళ్ళు ఆడోళ్ళ కనుడుతురు బామ్మకి ఎక్కమ్మంటే డైమండ్ చెక్క డైమండ్ చెక్క అంటే ఇస్తుంటారు నువ్వు చూడలేదా బాబు మన హైదరాబాద్ పోతాను వాడితో కొట్టుకుంటూ వచ్చిన వారు డోలు కొట్టుడు బెబ్బరపప్పు పోయాడు ఉబ్బినోళ్ళ 50 రూపాయలు అనుకుని 500 నోటు ఇచ్చింది. సికింద్రాబాద్ దిగేసరి వాళ్ళ జీవన రూపాయి లేదు ఇక వాడు కొట్టుకున్న ఆడికి వచ్చిండు. రాజన్న నువ్వు 500 ఇవ్వాలని వాడంటాడు. బిడ్డ నేనేం చేయాలరా నన్ను చూస్తే నేను ఇట్లున్నా గాని నేను తెల్లుందాక ఇదే పని చేస్తా. వాడు ఒక్క రూపాయి అడుగుతా పట్టుకోండి అడవిలో ఉన్నది గుడి మిగిలి పాయనమ్మా ఆ గుడి ఉన్నది గుడిలోన కౌసి ఎత్తి బయట వారం వస్తుండ్రమ్మా గుడిలోన బంగారు లింగా కానలేనిది సప్పట్లు కొట్టే కాలమే సత్యరాత్రి అయిపోయింది. పాటగడ్డ గుడి లోపల బంగారు లింగా కానలేనిది శృంగారమైన గురుసు చేసి గంధారమైన మునగత్తులు అడిగానమ్మా ముగ్గులు వేసిండ్రు భార్య
పలుకులు భగవంతుని ఆప్రేమ కాడి చేరుకొని భగవంతు ఎక్కడున్న దేవా దేవేంద్ర దేవ జగన్నాథ దేవేంద్ర వనిత కంఠమాల కరిరాజవర్తన గుడికలి విరుద్రాక్షమాల గంగమిత్ర గౌరవ శంకర మండపం మాయల కోరి దేవా అందరూ భగవంతము లోకాల శంకర పార్వతమ్మ లొల్లి పెట్టకుండ్రి కింది పెట్టి శ్రీపాలు మీద పెట్టి అహంకారం వదిలిపెట్టి ఓంకార శబ్దముతోటి భర్త సేవ సందుకు ఇచ్చారు భగవంతుని ఫలితమన్న దక్కాల ప్రాణమన్న పోవాలి శిరసి కింది పెట్టి శ్రీపాలు మీద పెట్టి అహంకారం వదిలిపెట్టి ఓంకార శబ్దంతో ఎట్లా పూయగడుతున్నారు ఓం బోలో శంకర ఏం చేయాలి మరి మరి సచ్చినాక నీ సేతుల సూలం ఎడలో పామును చూడి బతులలేలిలో భగవంతుడవయ్యా చీకటి వెన్నెలలోన పూసిన పూలను చీకటి వెన్నెలలోన పూసిన పూలము చీకటి వాపి వెలుగుల చూపే నీ మార్గేంద్రయునిగాసి శివలింగముల ఉదయించి నీ మార్గేంద్రయునిగాసి నీ మార్గేంద్రయునిగాసి వందాల గోపాల నీ చరితము వందాల గోపాల నీ చరితము బలె మందారమ కరందర సఫలితము శిలవాన కురుపించగా శిలవాన కురుపించగా గోవిందుడు కనవెక్కి కాపాడగా నవని అమ్మడగదనే
ఆగిపోయింది మీద ఉన్న పూసు కొడుతుంది నన్ను లెంగలు కొడుతుంది ఎవరిది కన్నీరని ఒకసారి భగవంతుడు కళ్ళ చూడబడ్డానమ్మా కురవాను వరసిండు నాకంటే కాడికి పెట్టి ఇదికండి పదవి పెట్టి అట్టి లోకాలు అరిచేతులు అంజనాలు దిగుతారయ్యా సుందరవి నవరమే లేదా సుందరశీల రాదు ఆ తల్లి సుందరదేవి అయ్యో భగవంత ఇద్దరు బిడ్డలున్నారు మరి వంశోధారకు కొడుకు కావాలని కోటి నిధులు పొల్లాడు బళ్ళు కట్టి అడవిలోనే ఉన్న పాటవాడకుడి భక్తి తెచ్చి ఆ గుడిలో అంత బస్సు పట్టింది లింగ కారణం కాడ స్థిరపడి డిపిల్ అని గుర్తుకుంటుంది ఆ భార్య భర్త స్థిరం పలిగి ఆ గుడిలో ఉన్న ప్రాణం పోతే నీసువులు కవసములు వచ్చి మరి ఈ ప్రకారంగా పోతే నా భగవంతుడి వచ్చిన ప్రాణం పట్టుకొని దేవలోకం వస్తారు దేవలోకాన్ని నరలోకాన్ని దారి పడుతుందమ్మా ఈ ప్రకారంగా పోరాని 60 ఏళ్ళ ఉడుతున్న అవతారం హెచ్చిండు దంగ వేదంగా తిన్నమ్మా ఎండి దోరే కుడిదంకకు బంగళ దోరే ఎర్రి పిల్ల చెరి పిల్ల నంది పిల్ల నాగన్న పిల్ల అయ్యతోని దేవుడు 5 ఊరగల్లవాడనమ్మా గుమ్మిలో శంకు పట్టిండు చక్కని దంగమయ్య చూడు సుందరదేవి కమ్మల గుండాలు పెట్టుకున్న కాంతురావు శ్రీరమణదేవి శిఖర మల్లెపూలు పెట్టుకున్న చిన్నదాన గుడి ముందుకు బయలు భార్య వరదలో గుడిలో తమతో పడ్డప్పుడు జంగమయ్య వాళ్ళ శవనాలు పెట్టిందే ఆడవిల్ల సుందరదేవి తమసు భిన్న చేసా
ఏందయ్యా నాదా ప్రాణేశ్వర నాదా ప్రాణేశ్వర నాదా నాదా జగదీశ్వర జగదీశ్వర నాదా లోకేశ్వర నాదా లోకేశ్వర నాదా నా ప్రాణం వల్లపుడా ఓ ఎవరు నా మోడా నీ మోడా నాకు మోడేందుకు కావా నీ మోడే ఏందయ్యా వాడు తిన్నాడు పన్నాడు మొత్తం పన్నట్టున్నది కదా మొత్తం ఇట్లా బొబ్బ కొట్టే ఈ బొబ్బ కొట్టుడే నువ్వే అదే బొబ్బ కొట్టు తప్ప బొర్రు లేదు ఓ బాబు తల్లి ఓ నీ మోద గింత అనడం లేదవ్వా లవ్ లేదు నువ్వు లేదు నాకనే వస్తా నీ కష్టమండ పడతావు నీ దగ్గర నాకేమవుతుంది కొంచెంగా అయ్యో మాయలు ఎక్కువ చెప్పడుతుంది నాదేమో ఉంది నాకు కావాలి కానీ ఆయన ఇంట్లో దేవుడే మంచిది కాక బయట దగ్గర మొక్కు దేవుడు టాటర్ మంచిగా మోటార్ పోయేదానమ్మా అంతే తీగ మంచిగా అయినాక ఆర్డర్ ఎత్తుకోదమ్మా ఇంజన్ పోయింది అక్కడ రమేష్ ఫీజు వైర్ గట్టిది ఏందయ్యా నాదా ప్రాణేశ్వర చెప్పి వాని ఊరికిస్తాను ఒక్కొక్క మూలతో పుట్టిన సంబరం అనిపించేది ఈ సంబరం ఏంటమ్మా ఆ సంబరానికి ఇది మనిషి మంచి చిన్న మనిషి ఎక్క మనిషి ఇక్కడ మంచి ఎక్కడ మంచి దొబ్బుడు దొబ్బితే ఇప్పుడు దొబ్బితే నా పిల్లలు వలుతాయి నా పిల్లలు వలుగుతాయి ఎవరు వలుగుతాయి కూసులోని వలుతారా పట్టుని వలుగుతాయి ఎరికేనా కూసులక నాకు వలగాయి కాసారంగా మీకు నాకు గోసారి కూర్చున్నాను నిన్ను ఓయ్ లే 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 మంచిగా మంచి తీసుకున్నాడు నేను ఇవాళ ఆరలేవడమే అవునయ్యా ఎవరైనా కూడా ముందుకు తగ్గమయ్యా చెండు గంట కొడతాను మన శంకులు తాండు నాదా మనకు లేదంటే లేవు ఎంతో కాదంటే కరగ ఎంతో ఎన్ని పుణ్యాలు వేసుకుంటే ఒక పుణ్యం అడ్డు పడుతుంది ఎంతమంది మేలొస్తే భగవంతుడు మనం మేలొడతాడు అయ్యా పుణ్యాలు వేసుకుంటే పాపాలు కలుగుతాయి పాపాలు వేసుకుంటే పుణ్యాలు కలుగుతాయి మరి అందుకే నాదా మరి భగవంతుడు మెచ్చాలా భాగ్యవాడు కట్టాలా పాపం చేస్తా ఫలం ఆ వస్త్రదంగా అయ్యకు దానం పెట్టి వెళ్ళగొట్టి రాపో నువ్వే పోత పోనని కాదు ఆడే అలకదా కూడా అయింది అనుకో ఈ ఊరు దాడగొచ్చేస్తా వాడి అయ్యన్నాడే వెనుక మరితే వాడి మీద నీరు కింద వాడి మీద నీరు కింద ఓ రమేష్ ఎక్కడిది వీడి ఒక్కడింటి వరకే రమేష్ ఓ రమేష్ డాడీ రెడీ 12 పేరు ఎవరు 3 గంటలకు నువ్వు మీద 5 డాడీ కట్టదేరా ఓ పిల్లకి మనం ఖాళీ అంటున్నాడు కదా సైలెంట్ కూర్చో పిల్లెడుతాంది ఇంట్లో తీసుకో ఇంట్లో తీసుకో హరి జ్ఞాన